హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ CBT2 అనేది జనవరి 16లో ఉంది కదా ఫ్రెండ్స్. జనవరి 16 నాడు గ్రూప్ డి అనేది అయిపోతుంది. జనవరి 20 నుంచి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT2 అనేది ఉంది కదా. ఇక్కడ నుంచి 100% క్వశ్చన్ ఫ్రెండ్స్, ఓకేనా. ఇలాంటి మోడల్సే ఖచ్చితంగా రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. అయితే ఇవన్నీ కూడా ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్. అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్లో చాలా క్వశ్చన్స్ అడగడం అనేది జరిగింది. ప్రతి ఒక్క షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అనేది రావడం అనేది జరిగింది. చూడండి, ఇలాంటి ఒక 3 డిజిట్ నెంబర్ అనేది ఇస్తాడు, ఓకేనా. తర్వాత ఏం చెప్పిండు, ఎగ్జాంపుల్ 697 ఫస్ట్ డిజిట్ ఈజ్ 6, సెకండ్ డిజిట్ ఈజ్ 9 అండ్ అదేవిధంగా థర్డ్ డిజిట్ ఈజ్ 7. ఈ ఆల్ నంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అని చెప్పిండు. నేను చెప్పినా కదా, అసెండింగ్ అండ్ డిసెండింగ్. అసెండింగ్ అంటే చిన్న నుంచి పెద్ద వరకు, ఏ ఉంది కదా ఫ్రెండ్స్, ఏ. తర్వాత డిసెండింగ్ అంటే పెద్ద నుంచి చిన్న వరకు, ఓకేనా. అంటే డిసెండింగ్ ఆర్డర్ డి ఉంది కదా ఇక్కడ, డి ఇట్లా గుర్తుంచుకోండి. అసెండింగ్ అంటే ఏ, ఫస్ట్ ఏ కాబట్టి చిన్న నుంచి పెద్ద, డి అంటే పెద్ద నుంచి చిన్న. ఈ విధంగా అనేది గుర్తుంచుకోండి. ఇక్కడ చూడండి, ఏమేమి నెంబర్ ఇచ్చిండు మనకు, 817, 708. ఏం చెప్పిండంటే అట్లా అరేంజ్ చేసిన తర్వాత అవి సేమ్గా ఏ ప్లేస్లో ఉన్నాయో ఆ ప్లేస్లోనే ఉండాలన్నమాట. ఇదే ఫస్ట్ నెంబర్ కదా, ఇక 1 నెంబర్, ఇక్కడ 1, 2, 3, 4, 5 ఈ నెంబర్ రాసుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఏది వస్తుంది మనకు డిసెండింగ్ ఆర్డర్ అంటే ఇదే 817 వస్తుంది. తర్వాత వెళ్ళి సెకండ్ నెంబర్ ఇది వస్తుంది. కానీ ఇక్కడ 720 అనేది ఇక్కడ థర్డ్ నెంబర్ అన్నమాట. మరి నాకు ఫోర్త్ నెంబర్ ఏమొస్తుంది, ఇక్కడ ఇది ఫోర్త్ నెంబర్, ఇది ఫిఫ్త్ నెంబర్, ఓకేనా. ఫిఫ్త్ నెంబర్ సరే, ఇది 1, 2, 3, 4, 5 కదా. ఈ విధంగా రాసుకోండి. ఇప్పుడు ఫస్ట్ 1, తర్వాతకి వెళ్ళి 2, తర్వాతకి వెళ్ళి ఏమొస్తుంది మనకు 3 కదా. 3 వస్తుంది, 3 రాదు మనకు. ఇప్పుడు ఏమొస్తుంది అంటే ఇక్కడ 5 నెంబర్ వస్తుంది, ఇక్కడ 5 నెంబర్. అదేవిధంగా మనకు 4 నెంబర్ ఏమొస్తుంది, 4th ప్లేస్లో వస్తుంది. ఇక్కడ 5th 3 ప్లేస్లో వస్తుంది. అయితే మనకు చూడండి, ఫస్ట్ వచ్చిన నెంబర్స్ ఏంది 1, 2, 3, 4, 5. అంటే మనకు ఫస్ట్ 817, అదేవిధంగా 708, అదేవిధంగా ఇంకొకటి 322 అనేది 4th ప్లేస్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా సేమ్ ఉన్నాయి అన్నమాట ఇవి 3 కూడా. కాబట్టి మనకు ఆన్సర్ అనేది నన్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. నన్ ఆన్సర్ అయితే 3 కదా, 3 కానీ ఏది కాదని ఇచ్చింది ఇక్కడ. మనకు ఆప్షన్ ఇవ్వలేడు కాబట్టి ఏది కాదని మనం ఆన్సర్ అనేది టిక్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ కూడా బాగా అడిగిన ఫ్రెండ్స్. హౌ మెనీ సచ్ సింబల్స్, ఇక్కడ సింబల్స్ రాసుకోండి ఇక్కడ మీరు, ఓకేనా. హౌ మెనీ సచ్ సింబల్స్, ఓకేనా, ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ అని చెప్పిండు. ఏమవుతుంది ఇక్కడ, ఆడ్ నెంబర్ అండ్ బట్ నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ అనేది రాదు, ఓకేనా. మనకు రావాల్సింది ఏంది, ఆడ్ అండ్ సింబల్. ఇక్కడ ఫస్ట్ అయితే సింబల్ ఎక్కడ ఉందో చూడండి, సింబల్ ఇక్కడ ఉంది. ఇది 3 అనేది ఆడ కాదు. తర్వాత సింబల్ అనేది ఇక్కడ ఉంది, సింబల్ ఇది ఆడ్ అనేది, ఓకేనా. ఇది ఆడ్ అండ్, ఓకేనా. 1 ఆడ్, ఇది 3 ఈజ్ ఆడ్, ఓకేనా. ఇక్కడ సింబల్ చూడండి, సింబల్ తర్వాత ఏముంది, ఆడ్ ఉంది, ఓకేనా. సింబల్ ఉంది కాబట్టి సింబల్ లేదు. ఇక్కడ సింబల్ తర్వాత ఈవెన్ ఉంది, ఓకే. ఇక్కడ సింబల్ తర్వాత ఈవెన్ ఉంది. మరి ఇక్కడ సింబల్ తర్వాత 1 ఈజ్ ఆడ్ కదా, 1 ఈజ్ ఆడ్. అదేవిధంగా 2 ఈజ్ ప్రైమ్ నెంబర్, ఓకేనా. 3 ఆల్సో ప్రైమ్ నెంబర్ అండ్ ఆడ్ నెంబర్, ఓకేనా. ఆడ్ నెంబర్ చెప్పాను కాబట్టి అది ఆడ్ కూడా అవుతుంది, ఓకేనా. చూడండి, కానీ తర్వాతకి వెళ్ళి ఏమవుతుంది, ఇక్కడ ఈవెన్ అనేది అవుతుంది కాబట్టి ఇది కుదరదు అన్నమాట. ఇది కూడా కుదరదు ఫ్రెండ్స్, ఓకేనా. సింబల్ వెనకాల ఏమన్నా మనకు ఆడ్ డిజిట్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, సింబల్ తర్వాత ఆడ్ డిజిట్ అనేది ఉంది, *5 ఈజ్, ఓకేనా, ఆడ్. కానీ తర్వాత వెళ్ళి ఈవెన్ నెంబర్ ఉందా, ఈవెన్ నెంబర్ అనేది లేదు. తర్వాత చూడండి, ఇక్కడ సింబల్ ఉంది, ఇక్కడ చూడండి లాస్ట్ చూడండి ఏముంది, లాస్ట్లోకి 7% 9. ఇది ఆడ్ నెంబర్, ఇది ఏమంటారు ఫ్రెండ్స్, ఇది కూడా సింబల్, ఇది ఆడ్ నెంబర్ కాబట్టి మనకి ఈవెన్ అర్థం చెప్పిండు కాబట్టి ఇది కూడా రైటే. 1, 2 అండ్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు ఏం కావాల్సింది, ఆడ్ సింబల్ అనేది పక్కగా ఉండాలి, కానీ ఈవెన్ అనేది మనకు రాకూడదు దాని పక్కన. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకే. షేర్ కూడా చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి, ఓకేనా. ఏం చెప్పిండు, ఇగో చూడండి, HIJPQR అండ్ S ఆర్ సిట్టింగ్ అరౌండ్ ది సర్క్యులర్ టేబుల్ అని చెప్పిండు. ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ది టేబుల్ అని చెప్పారు. అంటే ఎంతమంది ఉన్నారు, 1, 2, 3, 4, 5, 6, 7 మెంబర్స్ కదా. 7 మెంబర్స్ ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగానే చేయాలి ఫ్రెండ్స్, ఓకేనా. 2 మీరు రాసుకోండి, దీని అవసరం కూడా లేదు మేబీ, కానీ చెప్పలేము కదా. 4, 5, 6, 7, 1, 2, 3, 4,
5 6 7. ఏం చెప్పిండు, ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ హెచ్ అండ్ క్యూ అన్నాడు. హెచ్ అండ్ క్యూ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ క్యూ అని చెప్పిండు. ఓకేనా, హెచ్ అండ్ క్యూకి మధ్య ఎంతమంది కూర్చుంటారు, హెచ్ అండ్ క్యూ మధ్య ఒకరు కూర్చుంటారు, కానీ లెఫ్ట్ ఆఫ్ క్యూ అని చెప్పిండు. ఓకేనా, లెఫ్ట్ ఆఫ్ క్యూ. ఓకేనా, లెఫ్ట్ ఆఫ్ క్యూ. తర్వాత ఏం చెప్పిండు, ఎస్ సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఎస్ సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అని చెప్పిండు. ఓకేనా, ఏం చెప్పిండు, ఎస్ సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్. ఇక్కడ ఆర్ ఉంది కదా, ఇక్కడ రాసుకోండి మీరు. ఓకేనా, ఎస్ ఇస్ సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఆర్ అని చెప్పిండు. థర్డ్ రైట్ ఇది. తర్వాత ఏమన్నాడు, జే సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అన్నాడు. జే సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్, జే సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. ఓకేనా, జే సిట్ ఇక్కడ జేకు లెఫ్ట్, జేకు లెఫ్ట్ థర్డ్, జేకు పీకు థర్డ్ లెఫ్ట్లో జే అనేవాడు కూర్చుంటాడు అనమాట. ఆయన తర్వాత ఏం చెప్పిండు, జే సిట్స్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి అండ్ ఎస్ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జే. ఏమన్నాడు మళ్ళీ, ఎస్ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జే. ఎస్ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జే. ఎస్ అనేవాడు ఇమిడియట్ రైట్లో. ఓకేనా, ఎస్ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జే. ఓకేనా, జేకు ఇమిడియట్ రైట్లో ఎవరు కూర్చుంటాడు, ఎస్ అనేవాడు కూర్చుంటాడు. జేకు ఇమిడియట్ రైట్లో ఎస్ అనేవాడు కూర్చుంటాడు అనమాట. అంతే కదా, జే ఈజ్ ఎస్ ఇస్ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జే. ఎస్ ఈజ్ సిట్స్ ఎస్కు ఇమిడియట్ రైట్, ఎస్కు జేకు ఇమిడియట్ రైట్లో ఎవరు, ఎస్ ఈజ్ సిట్స్ ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జే. ఓకే, ఓకేనా, ఐ ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ జే అని చెప్పాడు. ఐ ఈజ్ నాట్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ జే అండ్ జే ఇది రాదు అన్నమాట. ఈ విధంగా మీరు చేయండి. ఫస్ట్ అయితే చూడండి, ఫస్ట్ మనకు కామన్ కూడా ఉంది చూడండి. ఫస్ట్ ఇక్కడ ఆర్ఎస్ ఉంది మరియు ఎస్జే ఉంది. ఈ రెండింటిని తీసుకున్నాం అనుకో మనకు ఒక కామన్ అనేది వెళ్తుంది అన్నమాట. తర్వాత ఇక్కడ జే తీసుకుంటే ఇక్కడ పి వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి ఏం చెప్పిండు మనకు, ఎస్జే. ఇక్కడ చూడండి, ఆర్ నుంచి థర్డ్ రైట్లో ఎస్ అనేవాడు కూర్చుంటాడు. ఆర్ నుంచి థర్డ్ రైట్లో ఎస్ అనేవాడు కూర్చుంటాడు. ఇక్కడ ఆర్ రాసుకోండి మీరు. ఓకేనా, ఆర్ నుంచి థర్డ్ రైట్. ఇప్పుడు ఇది ఏంది, ఇది లెఫ్ట్, ఇది రైట్, 1 2 3. అంటే ఎవరు కూర్చుంటాడు ఇక్కడ, థర్డ్ రైట్లో ఎవరు, ఆర్. ఆర్కు థర్డ్ రైట్లో ఎవరు కూర్చుంటాడు అంటే ఎస్ కదా. కానీ ఆర్కు థర్డ్ రైట్లో అది ఎవరు, ఎస్ అనేవాడు కూర్చుంటాడు. మళ్ళీ ఏం చెప్పిండు ఇక్కడ, ఆర్ఎస్. ఎస్ చూడండి ఇక్కడ ఎస్ జే, ఎస్ జే. జేకు ఇమిడియట్ రైట్లో ఎవరు ఉంటారు, జేకు ఇమిడియట్ రైట్లో ఎస్ అనేవాడు ఉంటాడు. ఓకేనా, ఇక్కడ అయితే ఇది ఖచ్చితంగా కదా, జేకు ఇమిడియట్ రైట్లో ఎస్ అనేవాడు ఉంటాడు. ఇది లెఫ్ట్, ఇది రైట్. తర్వాత ఏమన్నాడు మరి, జే అండ్ పి. జే అండ్ పి. జేకు ఓకే, పీకు లెఫ్ట్లో. ఓకేనా, పీకు లెఫ్ట్లో ఎవరు ఉంటాడు, మూడో లెఫ్ట్లో జే అనేవాడు ఉంటాడు. పీకు మూడో లెఫ్ట్లో జే అనేవాడు ఉంటాడు. ఓకేనా, పీకు మూడో లెఫ్ట్లో జే అనేవాడు ఉంటాడు. అంతే కదా ఫ్రెండ్స్, పీకు మూడో లెఫ్ట్ కదా. ఏంది ఇది, ఓకే, పీ ఇస్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అన్నాడు. జే సిట్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. జే సిట్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. ఓకే, ఇక్కడ రాదు ఫ్రెండ్స్, ఇది పీ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఇది కదా, ఇది రైట్, ఇది లెఫ్ట్, 1 2 3. పీ ఇస్ ద థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే అని చెప్పిండు. ఓకేనా, జే అని చెప్పిండు. అండ్ మనకేమన్నాడు, హెచ్ అండ్ క్యూ. హెచ్ అండ్ క్యూ. హెచ్ అండ్ క్యూ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు అనమాట. హెచ్ అండ్ క్యూ ఇక్కడ అనేది రాంగ్ కదా, పీ అనేది రాదు. ఓకే, కొద్దిగా కాండి. ఓకే, మనకేం చెప్పిండు, ఐ అండ్ జే. ఓకేనా, ఐ అండ్ జే అనేది ఇమిడియట్ నైబర్ అనేది కాదు. అంటే ఐ అనేది ఇక్కడ రాదు, ఇక్కడైనా రావచ్చు, లేకుంటే ఇక్కడైనా రావచ్చు ఐ. కానీ మనకేం చెప్పిండు, హెచ్ అండ్ క్యూ. హెచ్ అండ్ క్యూ చూడండి, ఇక్కడ హెచ్ ఇక్కడ క్యూ రాసుకుంటే రాదు, కానీ ఇక్కడ ఐ అనేది ఖచ్చితంగా రాదు. కాబట్టి ఇక్కడ హెచ్ అండ్ క్యూ మంది ఏముంది, ఒకరు మాత్రం కూర్చోవాలి. కానీ ఇక్కడ రావడానికనే ఉంది. క్యూకు లెఫ్ట్లో ఎవరు కూర్చుంటాడు, క్యూకు లెఫ్ట్లో ఎవరు కూర్చుంటారని చూడండి. క్యూకు లెఫ్ట్లో హెచ్ అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, ఇక్కడ మనకు క్యూ అనుకుంటే క్యూకు లెఫ్ట్లో హెచ్ అనేవాడు కూర్చున్నాడు. ఇక్కడ క్యూ, ఇది హెచ్ ఐ కాబట్టి ఇక్కడ ఐ అనేవాడు వస్తాడు. ఇక్కడ హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఐ అండ్ క్యూ. ఐ అండ్ క్యూ మధ్య ఎంతమంది కూర్చున్నాడు, వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఐ. 1 2 3. 3 మెంబర్స్ అనేవారు కూర్చుంటారు అనమాట. ఆప్షన్ ఫస్ట్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా కొత్త వాళ్ళు చూసి ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఏం చెప్పిండు, ప్లస్ ఉన్న దగ్గర ఎంటర్ చేయండి. అంటే పరస్పరంగా మార్చుకోవాలి. అంటే డివైడ్ ఉన్నప్పుడు దగ్గర
మల్టిప్లికేషన్ ఉన్న దగ్గర డివైడ్, అదేవిధంగా ప్లస్ ఉన్న దగ్గర మైనస్ ఉన్న దగ్గర ప్లస్. ఇక్కడ చూడండి 117 ఇక్కడ డివైడెడ్ అని ఉంది. ఇక్కడ 117 ఇది ప్లస్ కదా ఫ్రెండ్, 117 ఇక్కడ రాసుకోండి. ప్లస్ ఉన్న దగ్గర మైనస్ 16 మైనస్ ఉంది కాబట్టి 10 ఇంటూ ఉన్నది కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై 2, డివైడెడ్ బై ఉంది కాబట్టి ఇక్కడ ఇంటూ 2, మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 68, ప్లస్ ఉంది కాబట్టి -10, డివైడెడ్ ఉంది కాబట్టి ఇక్కడ డివైడెడ్ బై 2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +9 ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, +9. అదే చూడండి ఇక్కడ 2 5 ఓకేనా, మళ్ళీ ఇక్కడ 2 5 అంతే కదా, ఇది 5 ఫ్రెండ్స్. ఓకేనా, ఇది 5 2 ఏమో మిగిలింది ఇప్పుడు మనకు 117 - 16 ఓకేనా, ప్లస్ 5 కదా, +5 × 2 +5 × 2 +68 -2 +9 చూడండి. 117 - 16 ఎంత వస్తుంది ఇక్కడ 101 +10 +68 +7 చూసుకోండి. ఇక్కడ -2 9 అంటే 7 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది 101 + 110 +68 చూడండి 10 70 కదా, 10 + 60 అంటే 70 కదా, 70 + 8 78 78 + 7 85 85 + 1 86 186 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్క అంకె పైన అనేది ఉండాలన్నమాట. ఇది చూడండి, ఇవి చాలా దగ్గరగా సంబంధం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, దగ్గరగా సంబంధం అంటే ఈ రెండింటిని మరి ఏదైనా చేసి ప్లస్ ఇంటూ గుణకారం ఏం చేసినా కానీ ఈ వాల్యూ అనేది రాయండి. చూడండి ఇక్కడ 15 3 చూడండి, 15 3 45. ఇక్కడ రెండింటిని 2 టైమ్స్ చేయండి. ఇక్కడ +4 = 49 ఈజ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి దీన్ని కూడా అది 18 ముళ్ళ 54 ప్లస్ దీన్ని డబుల్ చేయాలి. ఎంత 58 + 40 54 112. అదేవిధంగా ఇక్కడ చూడండి మీరు. ఓకేనా, 60 ఇది 15 చూడండి, 15 5 ముళ్ళ 15 + 60 ఈజ్ 75 70 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇది చూడండి 18 × 3 54 54 + 56 ఇది కాదు. ఓకేనా, ఇక్కడ చూడండి 20 × 3 60 60 + 78 138 కానీ ఇది కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మీరు డి ఆప్షన్ కూడా చేసుకోవచ్చు. 15 × 3 45 + 22 కుదరదు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇలాంటి దాంట్లో డజంట్ అంటే ఎలాంటిది అనేది ఫాలో అనేది మనం ఇక్కడ ఎంచుకోవాలన్నమాట. ఫాలో అనేది మనం ఎంచుకోవాలి. ఇలాంటి క్వశ్చన్స్ రావాలంటే మీరు ఖచ్చితంగా ఏ నుంచి జెడ్ వరకు ప్రతి ఒక్క సంఖ్య అనేది రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి CG ఎంత పోయింది, ఇక్కడ CGకి 2 3 + 7 కదా, ఎంత 4. ఇక్కడ 15 + 19 ఎంత, ఇక్కడ 4. ఓకేనా, 15 + 4 19. జేకు 15కు ఇక్కడ 5. ఇక్కడ చూడండి GR. ఓకేనా, ఇక్కడ రాసుకుంటాం ఫ్రెండ్స్ GR అండ్ KP 7 నుంచి ఇక్కడ 4 పోయింది. ఓకేనా, మళ్ళీ చూడండి 14 - 12 అంటే ఎంత, 14 - 12 అంటే 2 -2 పోయింది అని. ఓకేనా, కన్నా ఏ నుంచి వైకి ఏకు జెడ్ కాబట్టి 25 27 ఇక్కడ కూడా 2 మైనస్ అయింది. చూడండి 21 - 19 ఇక్కడ కూడా 2 అయింది. కానీ ఇక్కడ చూడండి మీరు అన్నీ కూడా ఇక్కడ 4 వస్తే ఫస్ట్ ఇది మాత్రం 5 అనేది రావడమే జరుగుతుంది. కాబట్టి ఆడ్ వన్గా ఏది ఉందంటే మనకు భిన్నంగా ఉన్నది C అనేది చెప్పొచ్చు. ఇక్కడ చూడండి 18 - 16 ఇక్కడ కూడా 2 రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, మనకు భిన్నంగా ఉన్నది ఏంటంటే C ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఏం చెప్పింది వీడు 47 పీపుల్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ద రో అండ్ ఫేసింగ్ ఇన్ నార్త్ సైడ్ అని చెప్పిండు. ఓకేనా, నార్త్ అంటే ఉత్తర దిశను చూసుకుని ఎంతమంది 47 మంది ఇక్కడ రాసుకోండి. 47 మంది కూర్చున్నారు. ఓకేనా, 47 మంది అందరూ కూడా 47 ఫ్రెండ్స్. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా, ఏం చెప్పిండు సుహానా ఈజ్ 20 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. సుహానా ఇక్కడ రాసుకోండి మీరు. ఇక్కడ సుహానా ఈజ్ 24 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. అదేవిధంగా భీమ్లా ఈజ్ 37 ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఇక్కడ చూడండి భీమ్లా అంటే ఇక్కడ ఖచ్చితంగా అయినా ఇక్కడ దాకా వస్తాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ దాకా వస్తాడు. ఇక్కడ భీమ్లా రాసుకోండి. ఇక్కడ భీమ్లా అయినా ఇక్కడ 37 అంటే ఇప్పుడు చూడండి మొత్తం 47 మంది. ఓకేనా, మొత్తం కూడా ఉన్నది ఎంతమంది 47 మంది. 47 మంది మొత్తం 47 మెంబర్స్ కదా. ఈ 47 మెంబర్స్లో
ఇప్పుడు మీరు సుహానాని చూడండి. సుహానాని చూస్తే ఇక్కడ రైట్ నుంచి ఈమె 24 ఆమె. ఓకేనా, 24 ఆమె ఇక్కడ సారీ ఫ్రెండ్స్, ఓకే 24 ఆమెనే కదా ఇది. రైట్ నుంచి చూస్తే 24 ఆమె. అదేవిధంగా భీమ్లని చూస్తే ఇక్కడ, ఓకేనా, భీమ్లని చూస్తే లెఫ్ట్ నుంచి చూస్తే ఆయన ఎంత వాడు 37 వాడు. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఎంతమంది ఉంటారు ఇక్కడ, ఇంతవరకు అయితే 24 అనేవారు ఉన్నారు ఇక్కడ 24, ఇక్కడ 37, మళ్ళీ ఇక్కడ 10 ఉంటే ఇక్కడ నుంచి ఇంతవరకు ఎంతమంది ఉంటారు అంటే 10 మెంబర్స్ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు భీమ్ల యొక్క పొజిషన్ ఎంత వస్తుంది, ఇక్కడ 11 పొజిషన్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ లెఫ్ట్ నుంచి, ఓకేనా, రైట్ నుంచి భీమ్ల యొక్క పొజిషన్ 11 అనేది అవుతుంది. ఏం చెప్పిండు మనకు, సువాసనకు మరియు భీమ్లకు ఎంతమంది కూర్చున్నారని చెప్పిండు. ఇప్పుడు ఇక్కడ రైట్ నుంచి భీమ్ల యొక్క 11 వాల్యూ 11, భీమ్ల యొక్క 11 అయితే ఈ సువాసనకు కూడా 24, 11కి మరియు 24కి ఎంతమంది ఉంటారు, 11కి 24కి అయితే 13 అని రాస్తారు ఖచ్చితంగా మనోరు. ఓకేనా, 13 అని రాసేస్తారు, కానీ 13 అనేది రాంగ్ ఆన్సర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకు, ఈ 24 అనేది ఎగ్జాక్ట్గా ప్లేస్. ఓకేనా, 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఎంతమంది ఇచ్చారు, 23 వచ్చినారు. అంటే వాళ్ళు బిట్వీన్ వీరిద్దరి మధ్య ఎంతోమంది కూర్చున్నారని చెప్పడం అనేది జరిగింది, మధ్య అని చెప్పిండు. ఓకేనా, కాబట్టి ఎంతమంది 12 మంది మాత్రం కూర్చుంటారు. ఓకేనా, 13 మెంబర్స్ అని రాస్తారు, కానీ 13 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకేనా, అది మనం సుహాసన అండ్ భీమ్లను కలుసుకుంటే 14 వస్తుంది, కానీ సుహాసన మరియు భీమ్లను మనం తీసివేస్తే మనకు ఆన్సర్ అనేది 12 అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా మీకు పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఒక టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ డిస్క్రిప్షన్ నుంచి మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. గుడ్ నైట్.